నమస్తే నమస్తే. చిట్టిబాబు గారు, 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఎలా చూడాలంటారు జరుగుతున్న సంఘటనలు? మీరు ఒక 1 minute 2 minutes లో మీ అభిప్రాయం చెప్పండి. ఒక అసలు విషయం పక్కన పెట్టిపోయి బాలయ్య సైకో అన్నాడు, దాని మీద పడతా అన్నారు. కానీ బాలయ్య సైకో అన్నమాట తప్పే. అందరూ అంటున్నారు, చంద్రబాబు అన్నాడు, లోకేష్ అన్నాడు, తెలుగుదేశం నాయకులు ప్రతి వాళ్ళు మాట మాట్లాడతారు. ప్రజలు పట్టించుకునే మాట కాదు అది. అదేదో గాలివాగుడు కింద వదిలేశారు. దాన్ని అనవసరంగా వీళ్ళు అన్నారని పట్టుకున్నారు. అసలు విషయం బాలయ్య ఒక నిజాన్ని బయట పెట్టాడు. ఇన్నాళ్ళు కూటమి ప్రభుత్వం చిరంజీవిని అవమానించారు, అది చేశారు, ఇది చేశారు అని ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కలవమన్నారు, అది ఇన్ని కథలు చెప్పారు. ఇవన్నీ బొత్తి కథలు అని బాలయ్య తేల్చాడు. దాన్ని చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు. దాన్ని 1 to 1 అన్నారు. వెళ్ళాను, తర్వాత గౌరవించారు, చాలా గౌరవించారు. తర్వాత మమ్మల్ని వెళ్ళారు. నారాయణమూర్తి కూడా చెప్పాడు మమ్మల్ని ఎంత గౌరవంగా చూశారని. ఇదన్నీ పచ్చి అబద్ధము. గౌరవంగా చూడలేదు, అవమానించారు, ఇన్సల్ట్ చేశారని పిచ్చి కథలు పుట్టించి ఎలక్షన్ టైంలో వాడుకున్నారు దాన్ని బాగా. అది ఇది వాళ్ళ తేటతెల్లం అయిపోయింది. అది పచ్చి అబద్ధము, ఆ రోజు చేసిందంతా అబద్ధము, నిజం ఇది అని బాలయ్య బ్రేక్ చేసిన దాన్ని ఎండార్స్ చేశారు. చిరంజీవి కూడా అదే చెప్పాడు, గౌరవించారు. వెళ్ళాము, 5 కాదు 10 మంది వస్తామన్నారు. సరే రమ్మన్నాము, వెళ్ళారు. ఆయన దండం ఎవరు పెట్టమన్నారో ఆయన పెట్టాడు. ఆయన వినయం, ఆయన లక్షణం, ఆయన దండం పెట్టాడు. పవన్ కళ్యాణ్ సిద్ధరామయ్యను కలవడానికి వెళ్ళాడు కర్ణాటక. వెళ్ళినప్పుడు ఎక్కడో దిగి నడుచుకుంటూనే స్టేజ్ దగ్గరికి వచ్చి, స్టేజ్ దగ్గర ఆయన కూర్చునే ఉన్నాడు. సిద్ధరామయ్య ఆయన వంగి నమస్కారం పెట్టాడు. సిద్ధరామయ్య కూర్చునే నమస్కారం పెట్టాడు. అది ఎందుకు? సీఎం ప్రోగ్రామ్, సీఎం ప్రోటోకాల్ ప్రకారం అక్కడే దిగుతారు. ఒక సీఎం ఆఫీస్ వేరు, ఇల్లు వేరు. ఇంటికి వెళ్ళినప్పుడు కాబట్టి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. అవన్నీ నిన్న ఓపెన్ మీరు చెప్పిందంతా బాగుంది. ఇప్పుడు ప్రతి నమస్కారానికి సంస్కారానికి ప్రతి సంస్కారం అంటారు కదా. చిట్టిబాబు గారు మీరు చెప్పింది కరెక్టే ఉంది. ఈ అసలు విషయాలు రైట్ చూసేసి సైకో అన్న దాని మీద ప్రచారం జరుగుతుంది. చిరంజీవిని బాలయ్య ఏమనలేదు, బాలయ్యని చిరంజీవి ఏమనలేదు. ఏమి సెటైర్లు, ఒకళ్ళొకళ్ళు నిందారోపణలు లేవు. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఈయన క్లారిఫికేషన్ ఇచ్చాడు, అంతే. అక్కడతో అయిపోయింది. ఇది అనవసరంగా అసలు విషయాన్ని పక్కన పెట్టారు. వీళ్ళు చెప్పిన అబద్ధాలు బయటపడినాయి. వీళ్ళు చెప్పిన అబద్ధాలను తేటతెల్లం అయిపోయింది. ఆ విషయాన్ని మరుగుపరచడం కోసం ఆ విషయానికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఆ రోజు అవమానించారు, దించుకున్నాడు. మరి వాళ్ళ అన్నయ్య చెప్పాడు కదా అవమానం జరగదు, గౌరవించారని. దానికి సమాధానం చెప్పాలి. అసలు విషయం విషయాలు మరుగున పడి ఈ విషయాలపై మీడియా మీడియా టాక్టిక్స్, అది వాళ్ళ మీడియా, కూటమి మీడియా ఇదే టాక్టిక్స్ చేస్తారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి చిట్టిబాబు గారు అంటే మీడియా మీద పడతారు. ధన్యవాదాలండి. మీరు అన్న మీడియా మీద ఆఖరికి లాస్ట్కి పెడతారు. ధన్యవాదాలు సార్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. వంశీ గారు ఇప్పుడు మాట్లాడింది విన్నారు కదా. ఈయన మాట్లాడింది, చిట్టిబాబు గారు మాట్లాడింది, మోహన్ రెడ్డి గారు